సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి మీడియా. ఈరోజు మన ప్రధాన అంశాలు మనం చూస్తే 17,561 మందికి బీటెక్ సీట్లు, తొలి విడత కేటాయింపులో 16,793 మందికి నిరాశ. 82 కళాశాలల్లో 100% నిన్న సీట్లు, సిఎస్సి ఐటీ సంబంధిత బ్రాంచుల్లో 97% భర్తీ. ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ లో 93.38% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలుపుకొని 83,054 సీట్లు అందుబాటులో ఉండగా 94,354 మంది వెబ్ ఆప్షన్ ఇచ్చి పోటీ పడ్డారు. వారిలో 77,561 మంది బీటెక్ సీట్లు సాధించారు. తొలి విడత సీట్లు శుక్రవారం సాయంత్రం కేటాయించారు. సిఎస్సి సంబంధిత 17 బ్రాంచుల్లో 58,742 సీట్లు ఉండగా వాటిలో కేవలం 1,700 మాత్రమే మిగిలాయి. అంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఎంత హాట్ కేక్గా వెళ్ళిందో మనం చూడొచ్చు. ఏకంగా 36,544 మంది కళాశాల బ్రాంచులు మారాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణ తెలిపారు, ప్రొఫెసర్. సో నెక్స్ట్ వార్త మనం చూస్తే, పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు, 10 ఏళ్లలో కేసీఆర్ కట్టలేదు, ఇప్పుడు మీరు అడ్డుపడడం న్యాయమా? రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి. ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులను వినకపోతే పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానని వెల్లడి. 2034 వరకు పాలమూరు పెట్టే ముఖ్యమంత్రిగా ఉంటాడని ధీమా. జటప్రోలులో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మనం కనుక కరెక్ట్ చూస్తే, ఆయన ఒక సభకి వెళ్ళాడు, అక్కడ ఇవి జరిగాయి. 2 రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలనే మీ ఆలోచన నిజమైతే రోజుకు 3 టీఎంసీల చొప్పున తరలించే రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. పాలమూరు, రంగారెడ్డి, డిండి, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సహకరిస్తే పాలమూరు బిడ్డల్ని మిమ్మల్ని గుర్తు చేసుకుంటారని పేర్కొన్నారు. సో శుక్రవారం నాగర్ కర్నూలులో జిల్లా పెంట్లంపల్లి మండలం జటప్రోల్లో పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ పూజలు చేశారు ఆలయంలో. తర్వాత తను ప్రసంగించారు. సో తను ఏమంటున్నాడంటే, రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత ప్రదర్శించండి ఏపీ సీఎం చంద్రబాబుకు. మనం మిగతా దిగినగా చూస్తే, పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకోవద్దు. సో తను ఏమన్నాడు, 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయని కేసీఆర్. మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే కేసీఆర్కు దుఃఖం ఎందుకు వస్తుందో తెలియడం లేదు. వాళ్ళ పాలనలో జరగని అభివృద్ధి మేము చేస్తుంటే దుఃఖం వస్తుందా, లేకపోతే వెనకబడిన పాలమూరు బిడ్డల పాలన చేస్తుంటే దుఃఖం వస్తుందా? 2009లో కేసీఆర్ను కరీంనగర్ జిల్లా ప్రజలు ఓడగొట్టేందుకు నిర్ణయించుకోగా ఆయన పాలమూరు నుంచే పోటీ చేస్తే ఇక్కడ వారు గెలిపించి పార్లమెంటుకు పంపించినా ఏమీ చేయలేదు. సో అలాగే 2 ఏళ్లలో పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేస్తాము. నాడు వరి వేస్తే ఉరి అన్నారు. అలాగే కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలి. నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే, కేంద్రం చొరవతోనే జల వివాదాలపై కమిటీ. కేంద్రం చొరవతోనే. సో నిన్న జరిగింది కదా, ఇది బంకచెర్ల మీద 2 తెలుగు రాష్ట్రాలతో పాటిల్, ఎవరైతే కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారో ఆయన, వీళ్ళిద్దరిని అధ్యక్షుని కలిశాడు. దాన్ని వీళ్ళు క్రెడిట్గా చూపించుకుంటున్నారు. కేంద్రం చొరవతోనే జల వివాదాల కమిటీ. తెలంగాణ హక్కుల విషయంలో భాజపా వెనకడుగు వేయదు, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణలో తీసుకుంటుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా. కేంద్రం చొరవ తీసుకోవడం వల్లే ఏపీ తలపెట్టిన బంకచెర్లతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి నిపుణులతో ఒక కమిటీ వేసుకునే విషయమే ఏకాగ్రహం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నెక్స్ట్ వార్త మనం చూస్తే, దారులే ఏరులై. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం, పొంగిపొర్లిన వాగులు, నాలాలు, రాజధానిలో స్తంభించిన ట్రాఫిక్. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. సికింద్రాబాద్ పికెట్లో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. గోడకూలి మహిళ దుర్మరణం. ఇక్కడ మనం కనుక చూస్తే, ఇక్కడ నిజంగా నిన్న హైదరాబాద్లో చాలా దారుణంగా వర్షాలు కురిశాయి. శ్రీకృష్ణానగర్లోని ఒక వీధిలో వరద ప్రవాహం, స్థానికులు సహాయం చేస్తున్న హైడ్రా సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. ప్రధానంగా మధ్య తెలంగాణ జిల్లాలో అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని ఏడాదిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అత్యధిక సంగారెడ్డి జిల్లా పుల్కల్లో
12.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిధిలో మారేడుపల్లిలోని పికెట్ ప్రాంతంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, జనగాం, పెద్దపల్లి, మెదక్, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు వాగులు, వంకలు, నాలలు ఉప్పొంగాయి. సో అది ప్రధాన వార్తగా ఉంది. నెక్స్ట్ వార్త మనం చూస్తే, మన జిల్లాలు తాకట్టు పెట్టి బారాసపై నిందల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడిన కేటీఆర్, ఏపీ మంత్రి లోకేష్ను తాను కలవలేదని వెల్లడి. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, నారా లోకేష్ మీరు 3 సార్లు ఎందుకు కలిశారు రహస్యంగా అని. దానికి ఈరోజు ఆయన రిప్లై ఇచ్చాడు. ఏపీ మంత్రిని లోకేష్ నేను కలవలేదు అని వెల్లడి. మంత్రుల ఫోన్లను సీఎం ట్యాప్ చేస్తున్నారని ఆరోపణ. సో వీళ్ళు కూడా ఆరోపణ చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేశారో కేసీఆర్ ఫోన్లను ట్యాప్ చేశాడని, వీళ్ళు రివర్స్లో మళ్ళీ రేవంత్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు. ఖమ్మం, నేను ఖమ్మంలో మాట్లాడాడు. బంకచర్లపై చర్చించాల్సి వస్తే ముఖ్యమంత్రుల భేటీకి వెళ్లనని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి అదే చర్చలో పాల్గొన్నారని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు సైతం ఎజెండాలో మొదటి అంశం అదే ఉందని చెప్తున్నారు. తెలంగాణ జలాలు ప్రయోజనాలు ఏపీకి తాకట్టు పెట్టి దొరికిపోవడంతోనే రేవంత్ రెడ్డి బారాస నాయకులపై వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం పర్యటించిన కేటీఆర్ తొలుత సిపిఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదనలాల్ ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. సో ఈ విధంగా దాని మీద ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి మసూద్ అజార్, పర్యాటక ప్రాంతాల్లో ఉగ్రనేత మకాం కదలికలపై భారత నిఘా వర్గాల కన్ను. మద్యం కేసులో ఆరోపణలు, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘేల్ తనయుడి అరెస్ట్. సో మనం ఇంకా కొన్ని మెయిన్ వార్తలు చూస్తే, బాలుడిని బలిగొన్న వీధి కుక్కలు పుట్టినరోజు మరునాడే ఘటన, మెదక్ జిల్లాలో విషాదం. విచారణ కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం ఏంటో చెప్పండి, భూదాన్ భూములపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఒకే జిల్లాలో ఒకే రోజు అనీషా వలలో 2 కార్మికుల శాఖ అధికారులు. నిన్న మురళీధర్ రావును చూసాం కదా, నీటిపారుదల శాఖ మంత్రి. నేను చెప్పాను, అన్ని శాఖల్లో, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని అన్ని శాఖల్లో అవినీతి పేరుకుపోయింది. వీళ్ళు ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. వీళ్ళు దొరికితే దొంగల్లా వ్యవహరిస్తున్నారు, లేకపోతే దొరల్లా వ్యవహరిస్తున్నారు. ఈరోజు కూడా మనం చూసాము, బెల్లంపల్లిలో 30,000, మంచిర్యాలలో 50,000 తీసుకుంటుండగా పట్టివేత. అనీషా వలలో 2 కార్మిక శాఖ అధికారులు. వీళ్ళు ఎంత దరిద్రులు అంటే, వాళ్ళ ఆయన చనిపోయాడు, వాళ్ళ ఆయన చనిపోతే వాళ్ళు లేబర్స్ అంటే లైక్ టాపి పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. ఆయన చనిపోయినందుకు లేబర్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ లేబర్ ఇన్సూరెన్స్ 1,30,000 వస్తే అందులో 50,000 లంచ్ ఇవ్వమని చెప్పేసి అడిగింది. సో అట్లా ఉంటాయి మనోళ్ళు. సో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం, బీమా మంజూరు చేసేందుకు లంచాలు ఇవ్వాలంటూ కొందరు కార్మిక శాఖ అధికారులు వేధిస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే మంచిర్యాల జిల్లాలో 2 సహాయక కార్మిక శాఖ అధికారులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ చిక్కిన ఘటనలు ఇందుకు దర్పణంగా నిలుస్తున్నాయి. బెల్లంపల్లిలోని భర్తను కోల్పోయిన మహిళ నుంచి 30,000, మంచిర్యాలలో మరో బాధిత కుటుంబం నుంచి 50,000 వసూలు చేస్తూ అనీషాకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే, బెల్లంపల్లికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నరాల శంకర్ గత ఏడాది ఏప్రిల్లో చనిపోయారు. లేబర్ కార్డు ఉండటంతో 1,30,000 నష్టపరిహారం కోసం ఆయన భార్య మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకొని బెల్లంపల్లి సహాయ కార్మిక శాఖ అధికారి సుకన్యని కలిశారు. సో ఆమె నష్టపరిహారం మంజూరు చేయాలంటే 40,000 ఇవ్వాలని ఆమె డిమాండ్ చేయడంతో బాధితురాలు ఈ నెల 8న అనీషా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శంకర్ భార్య కార్యాలయానికి వెళ్లి అధికారిని సుకన్యని కలిశారు. డబ్బులు ఇక్కడ ఇవ్వద్దని, సమీపంలోని పార్క్లోని తన సహకారాలు రాజేష్కి అందజేయాలని సూచించారు. అక్కడ బాధితురాల నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఉండగా రాజేష్ని అనంతరం సుకన్యను అనీషా అధికారులు పట్టుకున్నారు. సో నిందితులిద్దరిని కరీంనగర్ అనీషా న్యాయస్థానంలో శనివారం హాజరుపరచనున్నట్లు వరంగల్ డిఎస్పీ సాంబయ్య చెప్పారు. అలాగే ఇంకొక ఇతను చూడండి, రామ్మోహన్ ఇతని పేరు. మృతి చెందిన కార్మికుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బీమా కోసం మంచిర్యాల సహాయ కార్మిక శాఖ అధికారి రామ్మోహన్ కలవగా ఆయన 1,50,000 డిమాండ్ చేశాడు. బాధితులంతా స్తోమత లేదని 50,000కు ఒప్పందం కూర్చుకున్నారు. అయినా బీమా మంజూరు విషయంలో ఇబ్బందులను గురి చేస్తుండటంతో బాధితులు అనీషాను ఆశ్రయించారు. శుక్రవారం అధికారి తన ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకొని మరి ఆదిలాబాద్ ఏసీపీ డిఐ మధు తెలిపారు. విచారణ అనంతరం కేసు నమోదు చేశారు.
సో ఇంత దుర్మార్గులు ఉన్నారు వీళ్ళు. పేదవాళ్ళు వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి వచ్చే బీమాని వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు కొంచెం కొంచెం బాధలో కొంచెం అన్న వాళ్ళు బతకగలుగుతారు. అలాంటి వాళ్ళ దగ్గర ఇదిగో ఈ రక్తం తాగుతున్న ఈ అధికారులు వీళ్ళు ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భారతదేశం మొత్తం కూడా ఎదిగితే మొత్తం ఇలాంటి వాళ్ళే ఉంటారు. 99.9% మొత్తం అవినీతి పరులే. ఎక్కడో మర్చుకో ఒక 1% ఏమైనా దొరుకుతారు. ఇగో ఇలాంటి సన్నాసులు అందరూ ఉన్నారు ఈ సమాజంలో. వీళ్ళని కఠినంగా శిక్షించాలి. అసలు వీళ్ళని సస్పెండ్ చేయడం కాదు, వీళ్ళని ఎక్స్పల్ చేసేయాలి. సో ఇంకొక వార్తకి మనం వెళ్తే, సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత. సో సినీ నటుడు మంగళంపల్లి వెంకటేష్ 53 కన్నుమూశారు. హైదరాబాద్ చందనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య, కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. ముషీరాబాద్లో చేపల వ్యాపారం చేసుకునేవారు. సినిమాల్లో అవకాశం రావడంతో ఫిష్ వెంకటగా గుర్తింపు తెచ్చుకున్నారు. చేపల మార్కెట్లో పనిచేసే స్నేహితులు ఎంతో మందిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దాదాపు 100 సినిమాల్లో హాస్య నటుడిగా విలన్గా నటించి తన నయం ముద్ర వేశారు. ఆయన మృతి పట్ల హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, భాజపా ఎంపీ లక్ష్మణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు సంతాపం తెలిపారు. సో ఈయనకి చాలామంది సహాయం చేశారు. రీసెంట్గా కూడా తన కిడ్నీ సంబంధిత వ్యాధి వల్ల ఆయన చనిపోవడం జరిగింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలిచే వారికి టికెట్లు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఏంటి మీకు పంచాయతీరాజ్ లోకల్ బాడీల్లో కూడా అంత పట్టుందంటారా? చూద్దాం. ఇంకోటి ఆయన ఏమన్నాడు, భారతీయ జనతా పార్టీలో ఏ గ్రూపులు లేదని, ఉన్నదల్లా మోడీ గ్రూప్ ఒక్కటేనని చెప్పేసి ఈయన బండి సంజయ్ అంటున్నారు. ఇది ఆయన గుండె మీద చేసుకొని చెప్పమని, చాలా గ్రూపులు ఉన్నాయి. సో అందువల్ల ఇక్కడ వీళ్ళు డెవలప్ అవ్వడం లేదు. సో దయచేసి తనకు గ్రూపులను ఆపాదించొద్దని, ఎవరైనా బండి సంజయ్ గ్రూప్ అని మరో గ్రూప్ అని ప్రచారం చేస్తుంటే వారి టికెట్లు కూడా రావని హెచ్చరించారు. శుక్రవారం కరీంనగర్లో ఎంపీ కార్యాలయంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు కార్యాచరణపై ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. సో ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ లోపు కల్లా ఫినిష్ చేయమని హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్ని ఆదేశించింది. సో వాళ్ళు ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్.